మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలో వస్తాయి. ఆదాయం 14 అయితే వ్యయం 2, రాజపూజ్యం 4 అయితే అవమానం 3. ఈ సంవత్సరం ఒక విధంగా మిథున రాశి వారికి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి చంద్ర రాశిలో బృహస్పతి సంవత్సరం మొదటి 2 భాగాలలో ద్వాదశ భావం 1వ భావంలో బృహస్పతి ఉండి ద్వితీయ భావంలో బృహస్పతి ఉంటున్నారు. అంటే కర్కాటక రాశిలో ఉంటున్నారు. అంటే మొదటి 2 భాగాలలో బృహస్పతి అంత విశేషమైన ఫలితాన్ని ఇవ్వట్లేదు. అంటే మొత్తంగా బాగాలేదా అంటే అలా కాదు. మీరు ఏ పనులు చేసినా అంత 100% సక్సెస్ఫుల్ కాదు అని చెప్పుకోవచ్చు. అంటే బృహస్పతి మళ్ళీ వక్రీ అయ్యి సంవత్సరం చివరన మళ్ళీ మీకు జమినిలో అంటే మిథునంలో రావడం జరుగుతుంది. అంటే మధ్యలో శుభ ఫలితాలను ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే కేతువు తృతీయ చతుర్థ భావంలో ఉన్నాడు. అక్కడ కేతు చతుర్థ భావంలో ఉండి శరీర రుగ్మతలు, కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వకుండా కొంచెం కష్టపెడతాడనమాట. అంటే నిద్రపోయే వాడిని తట్టి లేపి, లేదు ఇది నీ సమయం కాదు, పడుకునే సమయం కాదు, పని చేయాలి అని లేపే సంకేతాన్ని ఇచ్చే లక్షణం కనబడుతుంది. ఎప్పుడైతే కేతు తృతీయ భావంలోకి వస్తారో ప్రమోషన్లు, కొత్త బదిలీలు, జాబులు రావడం లాంటి లక్షణాలు విశేషంగా కలుగుతాయి. అలాగే శనీశ్వరుడు నవమ దశమ భావంలో, రాహు నవమ దశమ భావంలో ఉండడం వల్ల విశేషంగా ప్రయాణాలు, వేరే ప్రాంతాలకు బదిలీలు కావడం లాంటిది, తమ గౌరవ భంగము జరగడం లాంటిది. అందులో ఈ సమయంలో మిథున రాశి వారు చీటింగ్కి లోను రావడం లాంటిది, విశేష మృగాల వల్ల ఇబ్బందులు కలగడం లాంటిది, ఓ రోడ్ యాక్సిడెంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విశేషంగా మిథున రాశి వారు శనీశ్వరుడితో పాటు బుధుడికి జప హోమ కర్మలను చేసుకోవడం అని చేయబడుతుంది. అలాగే విద్యలో ఉన్న పిల్లలకి, విద్యార్థులకి విశేషంగా లక్ష్మీ గణపతి చేసుకోవడం వల్ల వారికి కలిగే ఫలితాల కన్నా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే మర్మస్థానాల సంబంధమైన హెల్త్ ఇష్యూస్ వల్ల యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడానికి విశేషంగా సూచనలు కనబడుతున్నాయి. ఈ విధంగా శనీశ్వరుడికి విశేషంగా 19 శనివారాలు శనీశ్వర వ్రతము చేసినట్లయితే మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే మిథున రాశి వారికి అంత విశేషంగా లేదా అంటే అన్ని విధాలుగా ధనలాభాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే పెట్టే ఖర్చు అనేది విశేషంగా దేనికి పెట్టాలో దానికి పెట్టకుండా వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి అన్నమాట. అంటే 10 మంది వారిని కొంచెం ప్రేజ్ చేయడం వల్ల నన్ను గొప్పగా చూస్తున్నారు, ఆడంబరాలకు పోయి విశేషమైనట్టి ద్రవ్యాన్ని ఉట్టిగా ఖర్చు పెట్టుకోకపోతారనమాట. అది ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం డబ్బు నష్టం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికై శనీశ్వరుడికి చేసుకోవడం, బుధుడికి చేసుకోవడం, బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం
అంటే బుధుడే ఎందుకు చేసుకోవాలి, నేను బృహస్పతి చేసుకోవద్దా అంటే బుధుడు చంద్ర లగ్నాధిపతి కావడం వల్ల చంద్ర లగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకున్నట్లయితే, లగ్నం స్ట్రాంగ్ అయితే ఒక 50% మీ జాతకంలో ఎట్లాంటి సమస్య అయినా ఉంటే పోతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు నవమ దశమ భావాల్లో ఉన్నట్లయితే అంటే అక్కడ దైవ బలము, ఇష్టదేవత మరియు మీ పితృదేవతల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ సంవత్సరం పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారానే మీరు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అందుకొరకే శనీశ్వరుడికి చేసిన, భైరవుడికి చేసిన కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలా ఈ సంవత్సరం శివాలయానికి కానీ, భైరవుడికి కానీ, లేకపోతే విష్ణు ఆలయానికి కానీ, విష్ణు సహస్రనామానికి కానీ చేసుకున్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి.